టిఆర్ఎస్ కు అధికారం ఉన్నంత కాలం ఇదే నిరంజన్ రెడ్డి గారు, ఇదే కవిత గారు, ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు గారు, ఈ నాయకులందరూ కూడా ఎక్కడ ఈ విధంగా మాట్లాడుకున్నటువంటి తీరు మనకి ఎక్కడ కనపడలేదు. కనవల్లే అధికారం కోల్పోయిన తర్వాత ఇలాంటి అనేక అంశాలని వారే బయట పెట్టుకుంటున్నారు. అధికారం కోల్పోయాక ఇట్లా పార్టీలు పక్కన ఒకటి కొత్త పార్టీలు పెట్టుకోవడం మారడం ఇట్లాంటివి జరిగాక అది కూడా ఇవన్నీ అందుకని అధికారం కోల్పోయాక జరిగినటువంటి పరిణామాల్లో కొత్త పార్టీలు ఇవన్నీ ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరు మాట్లాడినటువంటి అంశాల గురించి నా అభిప్రాయం అయితే ఇంకా మరింతగా వాళ్ళ నోటి నుంచి ఆయా పార్టీల నాయకులు చేసినటువంటి అక్రమాలు ఏమిటి అనేటువంటిది ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే వాళ్ళంతా వాళ్ళే బయట పెట్టుకోవాలి. ఎందుకంటే ఇతరులు గనక చెప్తే లేదా మరి చేస్తే మా మీద ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి వాళ్ళు ఖండిస్తారు. అంతే కదా. ఇప్పుడు అటువంటి అవకాశం ఇతర పార్టీలకి ఇచ్చేందుకు వాళ్ళు సిద్ధంగా లేరనేటువంటిది కవిత గారు లేదా నిరంజన్ రెడ్డి గారి తీర్థనలు చూస్తా ఉంటే మనకి అర్థమవుతా ఉంది. మంచిదే, ఎందుకంటే ఒక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ గురించి వాళ్ళు ఈ విధమైనటువంటి వాస్తవాలన్నీ బయట పెట్టుకోవడం అనేది రాష్ట్ర ప్రజలకి అది ఎంతో ఉపయోగకరమైనటువంటి అంశమే. అందువల్ల ఇంకా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు బయట పెట్టేట్లయితే జనం ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది నిర్ణయించుకుంటారనేది. అట్లాగే అధికార పార్టీకి కూడా అదే అస్త్రం కదా. మీరే చెప్పారు, మీ వాళ్ళే చెప్తున్నారు, మీరు ఇవి చేశారంట ఇట్లా చేశారంట అని 29లో చెప్పుకోవచ్చు కదా. సహజమే. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి వాదన అదే. అధికార పార్టీ తరఫున మా మీద లేనిపోయిన అబండాలు వేస్తున్నారు అని చెప్పేసి కవిత గారి మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ అదే కదా. అందుకనే కవిత గారి అక్రమాలు ఏమిటి లేదా వర్సెస్ కవిత గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళ అక్రమాలు ఏమిటి అనేటువంటి బయటికి రావాలి. అటువంటి అక్రమాలు లేదా ఏదైనా జరిగి ఉంటే వాటి మీద ప్రభుత్వం విచారణ జరపాలి. నిజంగా కూడా సార్ ఇక్కడ ఈ ఇష్యూలో చూస్తే ఇంతకాలం కవిత మాట్లాడినప్పుడు బయట ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి ఇంత ఘాటుగా స్పందించిన విషయం మనకు కనిపించలే ఎక్కువ. ఇప్పుడు తను డైరెక్ట్గా నిరంజన్ రెడ్డి ఏం చెప్తున్నారు, పుచ్చు వంకాయ ముఖం వేసుకొని ఏంటి ప్రచారం అన్నట్టుగా అది కాంగ్రెస్ వాళ్ళ మెప్పు కోసం ఈ విధంగా చేస్తున్నారు. ఇంత డైరెక్ట్గా మాట్లాడడాన్ని ఎట్లా చూడాలి? అంటే నిజంగా చెప్పాలంటే ఆ పార్టీ అధినేత కూతురే కదా ఏదేమైనా కానీ. పవన్ గారు లిక్కర్ కేసులో కవిత గారి అరెస్ట్ సందర్భంగా లేదా ఆ మీద వచ్చినటువంటి కేసులు ఇవి వచ్చినప్పుడు మరి ఈ నిరంజన్ రెడ్డి గారు లేకపోతే ఇప్పుడు కవిత గారిని విమర్శిస్తున్నటువంటి ఈ పెద్దలందరూ అప్పుడు అడ్డగోలుగా సమర్థించినటువంటి వాళ్లే కదా. అంతే కదా. మరి ఆ రోజు తప్పు చేశారా లేకపోతే ఈ రోజు తప్పును సరిదిద్దుకుంటున్నారా? ఒకవేళ ఆ రోజు తప్పు చేసేట్లయితే మేము ఆ రోజు తప్పు చేశాము, మొదటి నుంచి అలాంటి మనిషి లిక్కర్ రాణి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. చిత్తశుద్ధి ఉందా ఈ నాయకులకి అనేది ప్రశ్న. అంతే. రైట్. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. శ్రీనివాస్ గారు వాయిస్ వస్తుందా?